ఇది అనంత్ ఆల్వార్ గార్డెన్ అనమాట. ఇతనే వెంకటేశ్వర స్వామికి అనంత్ ఆల్వార్ స్వామి అనమాట. అతనే ఎవ్రీడే వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసేవారు. ఇప్పుడు వాళ్ళ మనవడు 26వ మనవడు వేస్తున్నారనమాట. ఇప్పటికీ కూడా ఇదే ఫాలో అవుతారు. ఇక్కడ ఎంట్రన్స్లో అమ్మవారు కనిపిస్తారు. ఈ అమ్మవారికి ఏంటి అంటే పెద్ద స్టోరీ ఉంది. అమ్మవారిని ఇక్కడ కట్టేస్తారనమాట. ఎందుకో చెప్తాను, అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారిని కట్టేస్తారు, ఎందుకు అది తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇది అంతా అనంత్ ఆల్వార్ నాటాడనమాట. అంత గార్డెన్ అది అనంత్ ఆల్వార్ స్వామి ఉండే ప్లేస్ అనమాట. ఇప్పుడు వాళ్ళ మనవడు ఉంటున్నారు. సో ఇప్పుడు ఎలా లేదు మనకి, మనం కొంచెం ఫాస్ట్గా వస్తే ఎలా ఉంటుంది మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్తాను అక్కడ ఏంటి అనేది. అసలు ఇదంతా అనంత్ ఆల్వార్ నుంచి, ఇది అనంత్ ఆల్వార్ గార్డెన్ అనమాట. ఇది అప్పుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారు వచ్చేవారు అనమాట ఈ గార్డెన్లోకి. అనంత్ ఆల్వార్ ఏం చేస్తున్నాడో, ఎలాగ మొక్కలు నాటాడో అనేది అనంత్ ఆల్వార్ స్వామికి రామానుజ స్వామి పంపిస్తారనమాట. ఇవన్నీ ఫ్లవర్స్ గార్డెన్, అదంతా తులసి. ఇతను ఇక్కడ జీవ సమాధి అనమాట అనంత్ ఆల్వార్ స్వామి. అనంత్ ఆల్వార్ బృందావన్ అని ఉంది కదా, ఇదే అనమాట. సో ఈ 108 నుంచి ఇవి నామాలు అనమాట. ఈ నామాలతో 108 తిరిగితే మన కోరిక నెరవేరుతుందని చెప్తారు. ఇదిదా స్టోరీ, మీరు చదువుకోండి. నేను కొంచెం తెలుగు వచ్చే వాళ్ళ తెలుగు, తమిళ వచ్చే వాళ్ళ తమిళ్, మీరు చదవండి, నేను స్టోరీ చెప్తాను. ఇది అనమాట. మన అందరూ అనుకుంటాం ఫస్ట్ వరాహస్వామి దగ్గర ఉన్న పుష్కరిణియే ఫస్ట్ పుష్కరిణి అనుకుంటారు, కానీ కాదు, అది ఫస్ట్ పుష్కరిణి. ఎవరైతే రామానుజ స్వామి చెప్తారనమాట అనంత్ ఆల్వార్కి, అనంత్ ఆల్వార్కి పైకి తిరుమలకి వెళ్ళి పుష్కరిణి తయారు చేయు అని చెప్పి. సో ఇక్కడ పుష్కరిణి తయారు చేస్తారు. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పచ్చకర్పూరం పెడతారు కదా, అది ఎందుకో చెప్తాను అన్నమాట. పుష్కరిణి నది ఫస్ట్ పుష్కరిణి, రామానుజ పుష్కరిణి అని ఉంటుంది చూడండి అక్కడ. అనంత్ ఆల్వార్ స్వామి ఇక్కడ పుష్కరిణికి తవ్వడానికి చూస్తుంటే అనంత్ ఆల్వార్ స్వామి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. సో తను మొయ్యలేరు కదా ఇసుక అంతా, ఇదైతే తీసి అక్కడ పారేసి రమ్మని చెప్తే అనంత్ ఆల్వార్ స్వామి ఒక చిన్న పిల్లడు రూపంలో వెంకటేశ్వర స్వామి వస్తారనమాట. ఆ వెంకటేశ్వర స్వామి వస్తే ఏం చేస్తారో అడుగుతారు. మీ వైఫ్ మొయ్యలేకపోతుంది కదా, నేను కొంచెం పని చేస్తాను, ఇవ్వండి చేస్తాను అంటే అనంత్ ఆల్వార్ స్వామి ఏం చేస్తాడు, మా గురువు నాకు అది చెప్పారు, నేను నీకు ఎలా ఇస్తాను అని చెప్పి నేను ఇవ్వను అని అంటే వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ దగ్గర ఎవరైతే బుట్ట పైన పెట్టుకొని వెళ్తారో ఆవిడ దగ్గర తీసుకుంటారనమాట. తీసుకుంటేనేమో ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారు అప్పుడు తీసుకొని, అంటే ప్రెగ్నెంట్లో ఉండేటప్పుడు ఫాస్ట్గా నడలేరు కదా, సో అందువల్ల తను ఫాస్ట్గా నడిచి వచ్చేవారు కాదనమాట. సో అనంత్ ఆల్వార్ స్వామి ఏంటి అసలు ఫాస్ట్గా నడిచి వచ్చేది కాదు, హాఫ్ అన్ అవర్ అయ్యేది ఒక బుట్ట తేడానికే పంపిసి చెత్త. అలాంటిది ఇప్పుడు 10 నిమిషాల్లో ఎలా తెచ్చేస్తుందని చూస్తే ఒక చిన్నపిల్లడు అంటే వెంకటేశ్వర స్వామి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. హెల్ప్ చేస్తుంటే నువ్వెవరు వాళ్ళకి చేయడానికి అని చెప్పి గెడ్డంకి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఇక్కడ పచ్చకర్పూరం అంటిస్తారు కదా, అది ఎవరు కొట్టారంటే అనంత్ ఆల్వార్ స్వామియే కొట్టారు. అప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి హెల్ప్ చేస్తుంటే ఈ అనంత్ ఆల్వార్ చూసేస్తారనమాట, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి. మా గురువు నాకు అది చెప్పింది, నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి. సో వెంకటేశ్వర స్వామి పరిగెడుతుండగా ఆ చేత్తో ఏదైతే ఉంటుందో గణపం అది ఇక్కడ తగిలేస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామి ఎలా ఎటువైపు వెళ్ళాడని చూస్తే వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళిపోతారనమాట. సో ఆ పిల్లడి కోసం అనంత్ ఆల్వార్ స్వామి ఎతుకుతూ ఉంటాడు, కానీ దొరకడు అనమాట. తర్వాత గుడి తలుపులు ఓపెన్ చేశాక అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. సో అప్పుడు తెలుసుకుంటాడు అనమాట, నేను కొట్టింది నిన్నేనా స్వామి అని చెప్పి
అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు పచ్చకర్పూరం, కాఫీ పొడి, పసుపు పెట్టినా ఏం తగ్గదనమాట. అప్పుడు పచ్చకర్పూరం పెడితే ఇక్కడ తగ్గుతుంది. సో అదే అనమాట స్టోరీ. అందరూ అనుకుంటారు ఫస్ట్ పుష్కరిణి వరాహస్వామి దగ్గర ఉన్నది అని, కానీ కాదు, ఇది ఫస్ట్ పుష్కరిణి, రామానుజ స్వామి పుష్కరిణి అనమాట. సో ఇప్పుడు పార్ట్ టూలో ఏంటి అంటే, రామానుజ స్వామి అనంతాల్వార్ స్వామికి చెప్తారనమాట, నువ్వు ఫస్ట్ వెళ్ళి పువ్వులు కొట్టి వెయ్యు అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గార్డెన్లా తయారు చేసి. సో అది ఏం